హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హౌస్ మేట్స్ ఇదొక తమిళ్ మూవీ G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్, ఈ స్టోరీ నచ్చి హీరో శివకార్తికేయన్ గారు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టెడ్ బై రాజవెల్. ఇతనికి ఫస్ట్ డెబ్యూ మూవీ ఇదే. 2 hours 9 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో పిల్లలతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిలిం, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ అయితే చూశాక నాకేమనిపించింది అంటే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ భయ్య. రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మూవీ నాకైతే నచ్చింది భయ్య. డెఫినెట్లీ ఇట్స్ వెల్ మేడ్. చాలా బాగా తీశారు. అన్నెసరీ డ్రామా ఏం లేదు, ఎక్కడ బోరింగ్ లేదు. చాలా మంచి ఇంట్రెస్టింగ్ రీఫ్రెషింగ్ కాన్సెప్ట్. డెఫినెట్లీ ఓటీటీలో వర్త్ వాచింగ్ అనిపించింది నాకైతే. పెద్ద స్టార్స్ కూడా ఏం లేరు, డబ్బులు కూడా ఎక్కువ పెట్టలేదు. డైరెక్టర్కి ఫస్ట్ మూవీ అయినా సరే తన ఆలోచనలతో సరే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ 40 minutes వరకు మూవీ చాలా సీరియస్గా పూర్తిగా హర్రర్ మోడ్లో ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారిగా కొంచెం కామెడీ టైప్లో ఉంటుంది. తర్వాత టైం ట్రావెల్ కాన్సెప్ట్, ఈ స్కైఫై ఎలిమెంట్స్, ఇంకా క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్, లాస్ట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. రియల్లీ ఇలాంటి చిన్న సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వారి ఐడియాస్ని గౌరవించాలి. ఎవరైనా రివ్యూస్ చూసి మీరు ఈ సినిమాని స్కిప్ చేద్దామని చూస్తే మాత్రం అట్లా అనుకోవద్దు. డెఫినెట్లీ మూవీ చూడండి. మంచి మూవీ అయితే మిస్ అవ్వకూడదని చెప్పాను. చాలా పెద్ద సినిమా, గొప్ప సినిమా అని మాత్రం చెప్పను, చాలా మంచి సినిమా అని మాత్రం చెప్తా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, వాటినైతే పాతేయకండి నెగిటివ్ టాక్తో. ఇందులో హీరో హీరోయిన్కి పెళ్ళి అయింది, వాళ్ళకు ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కుంటారు. బట్ అక్కడికి వెళ్ళాక అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు అని అనుకుంటారు. అసలు ఏంటనేది చూడాలి. మూవీ చూసే ముందు మాత్రం ఒక్కటి చెప్తా, ట్రైలర్ అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే ట్రైలర్ స్కిప్ చేసి చూస్తేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నేనైతే నార్మల్ రొటీన్ హర్రర్ థ్రిల్లరే అనుకున్నా ఫస్ట్ అయితే. ఎన్నో సినిమాలు చూసినట్లే ఒక 40 minutes వరకు అనిపించింది. బట్ అక్కడే ఒక మంచి ట్విస్ట్ అయితే వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసినట్టుగా అనిపించినా సరే ఐడియాస్ అయితే నచ్చాయి. పూర్తిగా ప్రిడిక్టబుల్ వేలో కాకుండా చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అవి బాగుంటాయి. క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారో అన్న ఒక క్యూరియాసిటీ కలిగించారు. లాజిక్గా కూడా బాగా వర్కౌట్ అయింది. మూవీ టైటిల్ హౌస్ మేట్స్. ఫస్ట్ 40 minutes వరకు హర్రర్ నడుస్తూ ఉంటుంది. ఏంటి టైటిల్ కరెక్ట్గా సెట్ అవ్వలేదే మూవీకి అనుకున్న. తర్వాత స్టోరీ ఫార్వర్డ్ అవుతున్న కొలిది కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ క్యారెక్టర్స్ ఏం లేవు, జస్ట్ ఒక 10 to 15 characters లోపే ఉంటారు. మెయిన్గా అయితే మనకు కనిపించేవి ఒక 5 characters మాత్రమే. వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు, యూజ్ చేసుకున్నారు. ఈ సినిమాలో మీరు హర్రర్ ఎంజాయ్ చేస్తారు 40 minutes వరకు. నెక్స్ట్ తర్వాత నుండి కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ నుండి కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. అండ్ సెకండ్ హాఫ్లో ఇల్లు కొనడానికి ఒక పర్సన్ వస్తాడు. మనం ఎన్నో సినిమాలు చూసాం అతన్ని. ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది, ఫన్నీగా. అండ్ మనం ఎప్పుడు చూసే టైం ట్రావెల్ కాన్సెప్ట్, దాన్ని చాలా బాగా లాజిక్గా బాగా తీశారనమాట. పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం ఓకేలా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం డబ్బులు అయితే చాలేదనుకుంటా, బట్ బాగా ట్రై చేశారు. వెల్ మేడ్. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇయర్ ఫోన్స్, బర్డ్స్ అలాంటివి పెట్టుకొని చూస్తే మాత్రం ఆ సౌండ్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు. లేదా ఇంట్లో చూస్తే, హోమ్ థియేటర్లో చూసినా బాగా అనిపిస్తుంది. బట్ మైనస్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో చూసే హాలీవుడ్ ఆడియన్స్ కానీ ఇదేదో దెయ్యం సినిమా ఏదో ఉంటుంది అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేనైతే సాటిస్ఫైడ్ భయ్యా. ఓటీటీలో ఇంకేం కావాలి అని నాకు అనిపించింది. మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అని అంటే మాత్రం 3.25 out of 5. దాట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్తో కొంచెం షేర్ చేసుకొని కింద లైక్లు, కామెంట్లు అండ్ హైపులు ఇచ్చేస్తే మాకు కూడా హ్యాపీ. గుడ్ నైట్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.